హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రజిత్ కుమార్ డైరీస్. సో ఏపీపీసెట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటంటే నెక్స్ట్ నేను ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, జాయిన్ అయ్యే యూనివర్సిటీలో నాకు సంబంధించిన కోర్స్ అవైలబుల్గా ఉందా లేదని చెప్పి చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. సో మనం ఒక యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు మనకు కావాల్సిన కోర్స్ ఆ యూనివర్సిటీలో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి. తర్వాత వెబ్ ఆప్షన్స్ టైంలో మనకి యూనివర్సిటీ నేమ్, కోర్స్ నేమ్ అయితే ఇవ్వరు, జస్ట్ వాటికి సంబంధించిన ఐడీస్ అయితే ఉంటాయి. ఆ ఐడీస్ ప్రకారంగానే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ టైంలో మనం వాటిని ఎలాగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది మీరు రాసిన సబ్జెక్ట్లో సబ్ కోర్సెస్ ఉంటాయన్నమాట. ఎంఎస్సి మీరు ఫిజిక్స్ రాసిన ఫిజిక్స్లో చాలా కోర్సెస్ ఉంటాయి, జియో ఫిజిక్స్ అని, న్యూక్లియర్ ఫిజిక్స్ అని, ఇలాగా దానికి సబ్ కోర్సెస్ అవి ఉంటాయి. సో అలా సబ్ కోర్సెస్ అవి ఉంటే వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, కొంచెం లెంత్ అయితే ఉంటుంది. సో మీకు వీలైతే చూడండి, చూసి ప్రాసెస్ ఎలా ఉందో చూసుకుని మీకు సంబంధించిన సబ్జెక్ట్ గురించి, యూనివర్సిటీ గురించి మీరు సెట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఎవరైతే ఇలాగ ఏపీ పీసెట్ ఎగ్జామినేషన్ రాసి వాళ్ళకి సంబంధించిన కోర్స్ కోసం వాళ్ళు సెట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక వీటిని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇలాగ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇలా ఒక వెబ్సైట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏపీ పీఈసెట్ 2025 దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఏపీ పీఈసెట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా టెస్ట్ అండ్ కోర్స్ అని, దీన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి కోర్స్ సంబంధించిన టెస్ట్ నేమ్స్, వాటి ఐడీస్ అయితే మనకు ఓపెన్ అవుతాయి. ఇందులో కేవలం ఓన్లీ మనం రాసిన టెస్ట్ నేమ్, దానికి సంబంధించి రిలేటెడ్ కోడ్ అయితే మాత్రమే ఉంటుంది. సో వెబ్సైట్ కోడ్, యూనివర్సిటీ కోడ్ అనేది నెక్స్ట్ దీని తర్వాత నేనైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే స్టార్టింగ్లో ఇక్కడ టెస్ట్ నేమ్ పక్కన ఆ బ్రాంచ్ కోడ్ అండ్ బ్రాంచ్ నేమ్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే టెస్ట్, మీది ఎగ్జామినేషన్ ఏపీ పీసెట్ ఏ రాసిన టెస్ట్ నేమ్ అనమాట. అంటే మీరు ఏ సబ్జెక్ట్ కానీ లేదంటే ఎందులో మీరు ఎగ్జామినేషన్ రాశారనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇంగ్లీష్ టెస్ట్ నేమ్ 101 ఇంగ్లీష్ అని ఉంది. అంటే మీరు ఇంగ్లీష్లో ఎగ్జామినేషన్ రాసినట్లయితే మీరు జాయిన్ అవ్వడానికి ఉండే బ్రాంచ్ ఇంగ్లీష్లో ఉండే మళ్ళీ సబ్ బ్రాంచెస్ అంటే సబ్ కోర్సెస్ ఏ ఉన్నాయండి. మీరు ఇంగ్లీష్ అని ఎగ్జామినేషన్ రాస్తే మీరు ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ చేయొచ్చు, ఎంఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఈ రెండు ఏదైనా సరే మీరు ఎలిజిబుల్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ అంటే తక్కువ ఉంది, కానీ ఇక్కడ జనరల్ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు రాసిన ఎగ్జామినేషన్ నేమ్ జనరల్, ఏపీ సెట్లో మీరు రాసిన ఎగ్జామ్ పేపరు జనరల్ ఎగ్జామినేషన్ పేపర్ని మీరు అటెంప్ట్ చేశారు. సో అందులో మీరు క్వాలిఫై అయినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, జనరల్ స్టడీస్ ఇలా మీకు కనిపిస్తుంది కదా. నియర్లీ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 కోర్సెస్కి అయితే మీరు ఎలిజిబుల్ అనమాట. జనరల్ అని ఒక పేపర్ని మీరు ఏపీ సెట్లో రాసి దాన్ని క్వాలిఫై అయితే ఇందులో ఉన్న ఏ దానికైనా సరే మీరు వెబ్ ఆప్షన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రతి సబ్ కోర్సెస్కి కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. ఇందులో ఏదైనా మీకు నచ్చిన దానికి మీరు వెబ్ ఆప్షన్లో పెట్టచ్చు. మీరు అందులో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో సీట్ వస్తే మీరు మీ యొక్క ఎంఏ ఆర్ ఎంఎస్సీని అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అందులో కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఇందులో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఆ వెబ్ ఆప్షన్లో మీరు అప్లై చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఐడి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ మీరు చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీరు వెబ్ ఆప్షన్లో పెట్టేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది PG001. సో ఈ కోడ్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అక్కడ ఇంగ్లీష్ అని కంటే మనకు ఉండదు అనమాట వెబ్ ఆప్షన్ టైంలో. సో ఈ కోడ్లే మనకు అక్కడ ఉంటాయి. ఈ కోడ్ని మీరు గుర్తుపెట్టుకుని అక్కడ మీరు వెబ్ ఆప్షన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా పైకి వెళ్తూ చూద్దాం. ఇంకా కొన్ని నాటికి ఏమవుతుందంటే కేవలం సింగిల్ మీరు పేపర్ రాస్తారు, మీరు చేసే కోర్స్ కూడా సింగిల్గా ఉంటుంది అనమాట, సబ్ బ్రాంచెస్ ఏముండవు. ఇక్కడ చూస్తే సాంస్క్రిట్ ఉంది. సాంస్క్రిట్ ఎగ్జామినేషన్ పేపర్ మీరు అటెంప్ట్ చేసి క్వాలిఫై అయితే మీరు ఎంఏ సాంస్క్రిట్ మాత్రమే చేయగలరు. దాంట్లో ఇంకా సబ్ కోర్సెస్ అలాగే ఏం లేవు, ఓన్లీ ఒకటే ఉంది. సో ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, PG012 అంటే 012 అని గుర్తుపెట్టుకుంటే అది ఓన్లీ సాంస్క్రిట్ అనమాట. సాంస్క్రిట్లో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అలా కాకుండా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అని ఉంది. ఈ పేపర్ మీరు అటెంప్ట్ చేసి పాస్ అయ్యారు అనుకుంటే మీరు ఇందులో ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. యోగా అండ్ కాన్షియస్నెస్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఆంథ్రోపాలజీ, ఎంబీఏ సోషియాలజీ కనిపిస్తున్నాయి కదా. నియర్లీ ఇక్కడ 10 పైగానే ఉన్నాయి. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అనే ఒక పేపర్ మీరు క్వాలిఫై అయితే కనిపిస్తున్న ఏ కోర్స్ అయినా సరే మీరు చేయొచ్చు. సో ఇన్ని కోర్సుల్లో ఏదన్నా పర్లేదు, నాకు ర్యాంక్ ఎక్కువ వచ్చిందనో లేదంటే
నాకు ఇందులో ఏదైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరు ఏ అయితే ఇంట్రెస్ట్ అనుకుంటున్నారో వాటి కోడ్లన్నీ కూడా మీరు రాసుకొని గుర్తుపెట్టుకోండి. సో మీ వెబ్ ఆప్షన్ టైంలో ఏమవుతుందంటే ఈజీగా ఆ కోడ్ ఏది ఉందో అది సెట్ చేసుకొని దాన్ని వెంటనే మీరు ప్రియారిటీ ఆర్డర్లో సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మీరు సింగిల్గా ఇక్కడ చూపించినట్టు సాంస్క్రిట్ అనేది రాశారు, ఓన్లీ సాంస్క్రిట్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారంటే మీరు ఇంకా ఈజీ PG012 అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అది ఒకటి సెలెక్ట్ చేసుకుని ఏ యూనివర్సిటీలు ఉన్నాయో అలా ప్రియారిటీ ఆర్డర్లో పెట్టుకుంటే వెళ్ళిపోతే సరిపోద్ది. అలా కాకుండా మల్టిపుల్ సబ్ కోర్సెస్ ఉన్న వాటిలో మల్టిపుల్ సబ్ కోర్సెస్లో ఏది వచ్చినా పర్లేదు అంటే మల్టిపుల్ సబ్ కోర్సెస్ మీరు అప్లై చేద్దాం అనుకున్నప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మన ఎంఎస్సి సబ్జెక్ట్కి ఇంకానే వెళ్ళి చూద్దాం, అప్పుడు మీకు ఇంకా ఈజీగా కొన్ని క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కామర్స్ ఉంది, ఎకనామిక్స్ ఉంది. కామర్స్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. మాస్టర్ ఆఫ్ కామర్స్, ఎంకామ్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంటు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, చాలా రకాలు ఉన్నాయి. రీటైల్ మార్కెటింగ్, చాలా ఆప్షన్స్ అయితే మీకు ఉన్నాయి. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ కూడా అన్ని యూనివర్సిటీలో అవైలబుల్గా ఉండవు. సో మీరు చేద్దామనుకున్న కోర్స్ ఏ యూనివర్సిటీలో అవైలబుల్గా ఉందో అది కూడా దీని తర్వాత మనం చెక్ చేద్దాం. సో లైఫ్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ మీరు ఏపీపీసెట్ ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫై అయితే ఇక్కడ చూడొచ్చు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు. నియర్లీ 15 to 20 సబ్జెక్ట్స్ సబ్ కోర్సెస్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో ఏదన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మెరైన్ బయాలజీ, ఫిషర్స్, మెరైన్ బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్, ఇలా చూస్తే లైఫ్ సైన్సెస్ ఒక్క సబ్జెక్టు మీరు ఏపీసెట్లో క్వాలిఫై అయినట్లయితే కనిపిస్తుంది. దేనికైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. పర్టికులర్గా ఓన్లీ ఒకటే నేను లైఫ్ సైన్స్ రాశాను, నేను రాసిందే బయోకెమిస్ట్రీ జాయిన్ అవుదాం, ఎంఎస్సికి బయోకెమిస్ట్రీ మాత్రమే చేద్దాం అనుకున్నప్పుడు PG064 ఈ ఒక్క కోడ్ని మీరు గుర్తుపెట్టుకోండి. లేదు ఏదొచ్చినా పర్లేదు అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడ్లు అన్నీ కూడా రాసుకోండి. ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, బయోకెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంది, బయోటెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉంది, మెరైన్ బయాలజీ, ఫిషరీస్ ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఏదైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాటి యొక్క కోడ్లు మాత్రమే ఒక పేపర్ మీద తీసుకుని రాసుకుని వెబ్ ఆప్షన్స్ టైంలో ఆ కోడ్కి సంబంధించినవి సెలెక్ట్ చేసుకుని ప్రియారిటీ ఆర్డర్లో ఇచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా మనకి ఏ అయితే ఏపీసెట్ ఎగ్జామినేషన్లో ప్రొవైడ్ చేసిన ప్రతి సబ్జెక్టు ఆ సబ్జెక్ట్లో ఉన్న సబ్ కోర్సెస్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. మీరు ఏది కలితే చెక్ చేసుకోవచ్చు. స్టాటిస్టిక్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, ఇక్కడ ఫిజికల్ సైన్స్ ఉంది. మీరు ఎంఎస్సి ఏపీసెట్లో ఫిజిక్స్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు, క్వాలిఫై ఉంటే మీరు ఎంఎస్సి ఫిజిక్స్ అంటే ప్యూర్ ఫిజిక్స్ చేయొచ్చు, న్యూక్లియర్ ఫిజిక్స్ చేయొచ్చు, ఎంఎస్సి జియో ఫిజిక్స్ చేయొచ్చు, ఎంఎస్సి మెరైన్ జియో ఫిజిక్స్ చేయొచ్చు. ఇక్కడ ఫిజిక్స్లో దగ్గరికి 10 ఫిజిక్స్ పైగా డిఫరెంట్ ఫిజిక్స్ ఉన్నాయి. నానో టెక్నాలజీ ఉంది. నాకే తెలియదు ఎన్ని రకాల ఫిజిక్స్లో ఇన్ని సబ్ కోర్సెస్ ఉన్నాయని. ఓషన్ సైన్స్ అన్నీ నాకే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ ఎంటెక్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్న సబ్ కోర్సెస్ ఏవైనా చేయొచ్చు. మీరు ఫిజిక్స్ అనేది ఏపీసెట్లో ఎగ్జామినేషన్ రాసేది క్వాలిఫై అయినట్లయితే. అలాగే ఎలక్ట్రానిక్స్లో కూడా చాలా సబ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. కెమికల్ సైన్స్లో కూడా కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్లో కూడా ఫిజిక్స్లో ఉన్నట్లే కెమిస్ట్రీలో కూడా నియర్లీ 10 పైగా మనకి సబ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా ఏయూలోనే చదవాలి అనుకున్నప్పుడు కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చింది, బట్ ఎనీ కెమిస్ట్రీ వచ్చినా పర్లేదు అనుకున్నప్పుడు మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎన్ని కెమిస్ట్రీ ర్యాంక్ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి కెమిస్ట్రీ పెట్టుకుంటారు, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. తర్వాత అనలిటికల్ కెమిస్ట్రీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. అలా ఏ అయితే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అలా పెట్టుకుంటే టాప్ 10లో కూడా మీరు ఏయూ ఉంటుంది. కాబట్టి కేస్ మీకు మీ యొక్క ర్యాంక్ అన్నీ కూడా కొంచెం హెల్ప్ అయితే ఏయూలోనే వచ్చే ఛాన్స్ ఉంది. అలా పర్టికులర్ ఒకే యూనివర్సిటీ అనుకున్నప్పుడు సబ్ కోర్స్ ఏదన్నా పర్లేదు అన్నప్పుడు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నట్లయితే అదే యూనివర్సిటీలో వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇలాగా మీకు ఎలా పెడితే వచ్చే ఛాన్స్ ఉంది కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను వీలైతే. వెబ్ ఆప్షన్స్ టైంలో కొంచెం ఎలాగ అప్లై చేసుకుంటే బెస్ట్, ఎలా చేస్తే మనకు వచ్చే ఛాన్స్ ఉందని కూడా తెలియాలంటే ఖచ్చితంగా ఆ వీడియో కూడా వెయిట్ చేయండి. మన ఛానల్ ఫాలో అవుతుంటే మీకు ఆ వీడియో కూడా వచ్చినప్పుడు మీరు చూడడానికి అవుతుంది. సో నెక్స్ట్ జియాలజీ, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్లో కూడా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్, డేటా సైన్స్, కంప్యూటేషనల్ డేటా సైన్స్, ఇన్ని ఉన్నాయి. నేను ఓన్లీ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఏయూలో ఒకటే అవైలబుల్గా ఉంది, అది ఒకదానికి అప్లై చేశాను, సీట్ వచ్చింది, చదువుతున్నాను. సో తర్వాత జియోగ్రఫీ లాస్ట్ అనమాట. సో ఇవన్నీ మనం రాసిన టెస్ట్లు అనేవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, దానికి సంబంధించిన సబ్ కోర్సెస్, సబ్ బ్రాంచెస్ అంటే ఆ పేపర్ క్వాలిఫై అయితే మీరు ఏదైతే అప్లై చేసుకోవచ్చో అన్ని రకాల సబ్ బ్రాంచెస్, సబ్ కోర్సెస్ కూడా మనకి రైట్ సైడ్ అయితే మెన్షన్ చేశారు.
లెఫ్ట్ సైడ్ మీరు రాసిన ఎగ్జామినేషన్ పేపర్ నేమ్, దానికి సంబంధించిన బ్రాంచ్ కోడ్, అందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ మనకి రైట్ సైడ్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో చెక్ చేసుకోండి మీరు రాసిన సబ్జెక్ట్ ఏంటి, అందులో మీకు అవైలబుల్గా ఉన్న బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్ ఏంటి, అందులో మీరు ఏ ఇంట్రెస్ట్ ఉండడో అవి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన బ్రాంచ్ కూడా అయితే ముందుగా రాసి పెట్టుకోవడమో గుర్తుపెట్టుకోవడమో చేయండి. దయచేసి అప్పటికప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఒకటి పెట్టబోయి వేరొకటి పెట్టడం. మెయిన్గా మీరు ఒక సబ్జెక్ట్ రాసి వేరే సబ్జెక్ట్కి అప్లై చేయడం అయితే అవ్వదు, కానీ ఇప్పుడు జనరల్ రాసి ఇందులోనే మీరు ఫిలాసఫీ చేద్దాం అనుకున్నారు, దానికి పెట్టబోయి అడల్ట్ ఎడ్యుకేషన్ సంబంధించిన 008 పెట్టేస్తే అక్కడ రావాల్సింది ఇక్కడ వస్తుంది అనమాట సీట్ అనేది. తీరా అప్లై చేసిన తర్వాత రాలేదని బాధపడకుండా దయచేసి మీరు ఏదైతే పర్టికులర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం ఏ యూనివర్సిటీలో మీరు అనుకున్న కోర్స్ అవైలబుల్గా ఉందో లేదో చెక్ చేద్దాం. సో దానికోసం మీరు ఏపీ సెట్లో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ వస్తుంది. ఇందులో చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది. ఇక్కడ ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 అని ఉంది. సో మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మన ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారో అవన్నీ మనకు అనవసరం, కూడా ఆల్రెడీ అవన్నీ అయిపోయినాయి కాబట్టి. సో ఇక్కడ వస్తే పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ అంటే ఏబిపి సెట్ సంబంధించిన ఈ ఎగ్జామ్కి ఎన్ని యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఎన్ని యూనివర్సిటీస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే నియర్లీ 17 యూనివర్సిటీస్, మ్యాక్సిమం అన్ని కూడా గవర్నమెంట్ యూనివర్సిటీసే. మీకు ఇంకా ఈ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ SVU షార్ట్కట్లో. దీనికి సంబంధించిన ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. ఆ వెబ్సైట్లో క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే చూస్తే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ అయింది. సో అలా మీకు ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అలా యూనివర్సిటీ క్లిక్ చేసుకుంటే మీకు ఆ యూనివర్సిటీ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ANU, SKI, ఇలా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, యోగి వేమన యూనివర్సిటీ చూసుకోవచ్చు, రాయలసీమ యూనివర్సిటీ, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, కృష్ణ యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, తర్వాత క్లస్టర్ యూనివర్సిటీ. నియర్లీ ఉన్నాయి 17 యూనివర్సిటీ వరకు అయితే ఉన్నాయి. 17 యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి మీకు 2000 అబవ్ వచ్చినా సరే మీకు ఏదో ఒక యూనివర్సిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ పర్టికులర్గా ఒక యూనివర్సిటీ చదువుకుందాం అనుకున్నప్పుడు ఎక్కువ మందికి ఏముంటుందంటే ఆంధ్ర యూనివర్సిటీ లేదా SVU యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ చదువుకోవాలని ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మోస్ట్లీ 500, 200 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. కంపల్సరీ అంతే ఉండాలని కాదు, కొంతమందికి వాళ్ళ కేటగిరీ అలా హెల్ప్ అయిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే దీనికి మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. దీనికి సంబంధించి అంటే సీట్ ఏ వాటిని బేస్ చేసుకుని ఇస్తారని కూడా దానికి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు మనం చేద్దాం అనుకున్న కోర్సు ఏ యూనివర్సిటీ అవైలబుల్గా ఉందో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇలా పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక టేబుల్ కనిపిస్తుంది. 22 లిస్ట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఫర్ ఏపీ PG సెట్ 2026. అంటే ఇక్కడ మనకి ఏంటంటే కోర్స్ కోడ్ చెప్పాను కదా ఇందాక, మీరు ఏ కోర్స్ అయితే జాయిన్ అవ్వాలనుకున్నా ఆ కోర్స్ గుర్తుపెట్టుకోమని. ఇక్కడ PG 001 అంటే MA ఇంగ్లీష్, ఆ కోర్స్ నేమ్ ఉంది. ఆ కోర్స్ని ఆఫర్ చేసే యూనివర్సిటీస్ మనకు చూసినట్లయితే 17 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. కానీ MA ఇంగ్లీష్ అనేది మనకి ఏ యూనివర్సిటీలో అవైలబుల్గా ఉంది? 1, 2, 3, 4, 5, 6, 7 నియర్లీ కంప్లీట్గా 17 యూనివర్సిటీస్ అయితే లేవు. కొన్ని సబ్జెక్ట్స్ ఏంటంటే అన్ని యూనివర్సిటీలు అవైలబుల్గా ఉంటాయి, కొన్ని అయితే అన్ని యూనివర్సిటీలు అవైలబుల్గా ఉండవు. అండ్ PGకి MA ఇంగ్లీష్ రాశారు కదా, MA ఇంగ్లీష్ రాసిన వాళ్ళు ఇక్కడ టెస్ట్ నేమ్ ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ రాస్తే ఈ రెండింటికి ఎలిజిబుల్. MA ఇంగ్లీష్, MA ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఈ రెండింటికి ఎలిజిబుల్. కానీ ఈ MA ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ చూసుకుంటే SPMVV అంటే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆ యూనివర్సిటీలో మాత్రమే మీకు అవైలబుల్గా ఉంది. మీరు ఇన్కేస్ MA ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అనేది రాయాలనుకుంటే ఓన్లీ ఆ యూనివర్సిటీలో తప్ప ఇంకెక్కడ మీరు అప్లై చేసుకోవడానికి లేదు. అంటే యూనివర్సిటీలో చేయాలనుకుంటే ఆ యూనివర్సిటీ ఒకటే మనకి అది కోర్సును ఆఫర్ చేస్తుంది అనమాట. అలాగా కొన్ని సబ్జెక్టులు ఏమవుతాయంటే పర్టికులర్గా ఒక యూనివర్సిటీ మాత్రమే మనకు ఆఫర్ చేస్తుంది. అన్ని యూనివర్సిటీలో కూడా మనం అనుకున్న సబ్జెక్ట్ అయితే ఉండదు కొన్ని వాటికి. సో అలా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ MS సంస్కృత్ ఉంది, ANU, AU, SVU, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అనుకుంటే, ANU, ఆంధ్ర యూనివర్సిటీ ఈ 3 యూనివర్సిటీలో మనకి అవైలబుల్గా ఉందన్నమాట. ఇలా చెక్ చేసుకోవచ్చు ఏ యూనివర్సిటీ ఏ సబ్జెక్ట్ అవైలబుల్గా ఉంది అన్నీ కూడా.
ప్రాబ్లం ఏంటంటే మీరు కొన్ని సబ్జెక్ట్స్ ఏంటంటే అన్ని వాటిలో ఉండవన్నమాట. అన్ని సబ్జెక్ట్స్‌లో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వాటిలో సింగిల్ యూనివర్సిటీసే కనపడుతుంది. అంటే అన్ని కోర్సులు అన్ని యూనివర్సిటీలు లేవని మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. సో, మీరు పర్టిక్యులర్‌గా ఒక కోర్సే ఉంది పర్టిక్యులర్ యూనివర్సిటీ అంటే కొంతమందికి పర్టిక్యులర్‌గా ఇక్కడ ఉంది ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంది. ఇది చేయాలని ఉంది. బట్ అది ఏయూలో చేయాలని ఉంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏయూ ఆ కోర్స్‌ని ఆఫర్ చేయట్లేదు. సో, మీకు అలాంటప్పుడు ఏయూలో మీరు అది చేయడానికి ఉండదనమాట. సో, అది ఏ యూనివర్సిటీలో అవైలబుల్‌గా ఉంది? కస్టల్ యూనివర్సిటీ ఒకటి, ఎస్‌వి యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో ఏది బెస్టో అది చూస్ చేసుకొని అందులో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, చూసుకోండి మీరు అనుకుంటున్న కోర్సు మీరు అనుకుంటున్న యూనివర్సిటీలో ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకుండా వెబ్ ఆప్షన్స్ టైంకి అరే నేను ఏఈలో చదువుదాం అనుకుంటున్నాను బట్ ఆ కోర్స్ ఏఈలో లేదని చెప్పి టెన్షన్ పడిపోయి అలాంటివి చేయొద్దు దయచేసి. ముందుగానే చెక్ చేసుకోండి మీరు చదువుకోవాలనుకున్న కోర్స్ ఏంటి, ఆ కోర్సు మీరు అనుకున్న యూనివర్సిటీలో అవైలబుల్గా ఉందా లేదా. లేదు అనుకుంటే మీరు అనుకున్న కోర్సు ఏ యూనివర్సిటీలో ఉంది, ఆ యూనివర్సిటీలో ఏది బెస్ట్ అని ముందుగానే మీరు ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ ముందుగా ప్రిపేర్ అయినట్లయితే వెబ్ ఆప్షన్స్ టైక్ మీకు ఈజీ అవుతుంది. ఈజీగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవుతుంది. అలా కాకుండా మీరు ఎనీ యూనివర్సిటీ అనుకుంటే ఏ యూనివర్సిటీ మీ అనుకున్న సబ్జెక్ట్ని ఆఫర్ చేస్తున్నారో చెక్ చేసుకుని ఎలాగన్నా సరే మీరు మెయిన్గా కోర్స్ కోడ్ అది ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుందో ముందు ఇక్కడ ఈ టేబుల్ అయితే మనం తెలుసుకోవచ్చు. సో, ఈ టేబుల్ ప్రకారం మీరు ఏంటంటే ఫస్ట్ కోర్స్ కోడ్ ఫైనల్ అవుతారు. తర్వాత అది ఏ యూనివర్సిటీలో అవైలబుల్గా ఉందో ఫైనల్ అవుతారు. సో, ఇలాగ ప్రతి ఒక్కటి మీరు మీకు సంబంధించిన కోర్స్ సంబంధించింది అయితే డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత ఏ యూనివర్సిటీలో దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను. అంటే యూనివర్సిటీ కోడ్ని ఎలా సెలెక్ట్ చేయాలన్నది దీని తర్వాత మీకు చూపిస్తాను. సో, ఇలా మీకు ప్రతి సబ్జెక్ట్కి ప్రతి సబ్ కోర్స్కి సబ్ బ్రాంచ్కి సంబంధించిన కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ టేబుల్లో మీకు ఉంది. దయచేసి కొంచెం ముందుగానే ఇవన్నీ మీరు తెలుసుకుని వెబ్ ఆప్షన్స్కి వెళ్ళండి. అప్పటికప్పుడు వెళ్ళిపోయి టెన్షన్ పడి తప్పుగా అయితే పెట్టవద్దు. తీరా పెట్టిన తర్వాత అనుకోకుండా నచ్చని సీట్ వచ్చిందంటే ఇబ్బంది పడొద్దు. తర్వాత అనుకున్నది రాలేదని చెప్పి బాధపడొద్దు. సో, చూద్దాం. ఎంఎస్సి కెమిస్ట్రీ, కెమికల్ సైన్స్లో ఎంఎస్సి కెమిస్ట్రీ ఏముంది? ఏకేయు, డియు, ఎస్కేయు, ఏహెచ్యుయు. ఎంఎస్సి విత్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చూస్తే ఏయూలో ఉంది, ఆదికవి అన్న యూనివర్సిటీలో ఉంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉంది. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చూస్తే ఓన్లీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో తప్ప ఎక్కడ అవైలబుల్గా లేదు. మీరు ఇన్కేస్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రం ఎస్వియూలో తప్ప ఇంకెక్కడ జాయిన్ అవ్వడానికి లేదు. ఇంకొకటి చూస్తే ఎంఎస్సి అప్లైడ్ కెమిస్ట్రీ చేద్దాం ఓన్లీ ఏయూలో తప్ప ఇంకెక్కడ ఆఫర్ చేయట్లేదు ఈ కోర్స్. సో, అప్లైడ్ కెమిస్ట్రీ చేయాలనుకున్న ఏయూ తప్ప వేరే ఆప్షన్ లేదు. సో, ఇలా తక్కువ యూనివర్సిటీస్ ఆఫరింగ్లో ఉన్నప్పుడు వాటికి కొంచెం సీట్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ మంది ఒకే యూనివర్సిటీకి పెట్టడం వల్ల సీట్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కానీ మీరు బెటర్ ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో, దీనిపై కూడా సపరేట్ వీడియో చేస్తాను. అందుకే మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో, అలా చూడండి మీకు సంబంధించిన ప్రతి కోర్సు సబ్ కోర్సుకి సంబంధించిన ఫుల్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా ఉంది. ముందు చెప్పడం మర్చిపోయాను. మినిమం క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కండిషన్స్. అంటే మీరు దానికి ఎలిజిబుల్ అవ్వాలంటే మీకు ఉండాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ కూడా ఇక్కడ మనకి చూపించడం జరిగింది. సో, ఇది మీరు ఇప్పటికైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు సంబంధించిన కోర్స్ ఏ యూనివర్సిటీలో ఉందో చెక్ చేసుకోవడం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు కోర్స్ ఐడి ఫైనల్ అయ్యారు, అది ఏ యూనివర్సిటీలో ఉందో మీకు క్లారిటీ వచ్చింది. సో, ఆ యూనివర్సిటీలో మీరు దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, యూనివర్సిటీ కోడ్ని ఎలాగా మీరు తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. సో, మీరు అలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే లిస్ట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఇన్ వేరియస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫౌండెడ్ యూనివర్సిటీస్ అన్నీ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఎస్వియు అనమాట. ఎస్వియు కోర్స్ కోడ్ చెప్పాం కదా ఇందాక PG001 అంటే ఎంఏ ఇంగ్లీష్. సో, కోర్స్ టైప్ అంటే ఇక్కడ ఆర్ అంటే రెగ్యులర్ అని, పిఏ అంటే పేమెంట్ అని. సో, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇవి కూడా మీకు బాగా ఇంపార్టెంట్. సో, అవి నేమ్ ఆఫ్ ది కాలేజ్, అదే కాలేజ్ అంటే ఆ యూనివర్సిటీలో సంబంధించిన కాలేజ్ ఎంఏ ఇంగ్లీష్ చేయడానికి ఉన్న కాలేజ్ అనమాట. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, డిస్ట్రిక్ట్ చిత్తూరు. కాలేజ్ కూడా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్వియుఏ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. పక్కన ఏమీ లేదంటే దానికి అర్థం రెగ్యులర్ అని. ఎస్వియుఏ అని కామన్గా ఉంటుంది ప్రతి దాంట్లో. బట్ పక్కన మనకి యాడ్ ఆన్ అవుతాయి అనమాట. ఏమీ లేదంటే దానికి అర్థం రెగ్యులర్. ఇంతకుముందు ఇవి ఉండి కాదు, ఇప్పుడు ఇచ్చారు కాబట్టి మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ పిఏ అని ఉందంటే పేమెంట్ అని. సో, రీజన్ ఏంటి? ఎస్వి యూనివర్సిటీ. కన్నర్ సీట్స్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి? 40 సీట్స్. ఈడబ్ల్యూఎస్కి అలా మొత్తం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి? టోటల్ సీట్స్ ఎన్ని? 44 ఉన్నాయి. కాలేజ్ టైప్ అంటే అది యూనివర్సిటీలో ఉందా లేదంటే కాలేజ్లో ఉందా, ప్రైవేట్
కొన్ని ఏంటంటే యూనివర్సిటీ కింద కొన్ని అఫిలియేటెడ్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ కూడా ఆ యూనివర్సిటీ కిందకి వస్తాయన్నమాట. సో అవి ఆటిలో కూడా అవైలబుల్గా ఉన్నా సరే ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ కోర్స్ కోడ్ ఏంటి, దాని కోర్స్ నేమ్ ఏంటి, అది రెగ్యులర్ టైపా, యూనివర్సిటీలో కాలేజా, ఏంటని కూడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. సో మనం ఏయూకి వెళ్దాం. ఏయూలో మీకు కొన్ని అయితే చూపిస్తాను. ఏయూలో ఎలా ఉందని కూడా మనం చెక్ చేద్దాం. ఇది అంతా ఎస్యూ యూనివర్సిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే, ఇక్కడ నుంచి ఏయూ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఉంది. దానికి సంబంధించిన కోర్స్ కోడ్ ఎంత, పీజీ 115. ఇది గుర్తుపెట్టుకోవాలి కోర్స్ కోడ్. మీరు వెబ్ ఆప్షన్ టైంలో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది పీజీ 115. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే అది ఎలాగ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ అని చెప్పి అర్థమవుతుంది. ఇక్కడ ఈ కోర్సులో అవైలబుల్గా ఉన్నది ఏంటి, ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్, అలాగే ఎస్ఎస్ సెల్ఫ్ సపోర్ట్. సో ఎలక్ట్రానిక్స్లో మనకి రెగ్యులర్ సీట్స్ లేవు. సో ఎస్ఎఫ్, ఎస్ఎస్ మాత్రమే ఉన్నాయి. దానికి సంబంధించిన కాలేజ్ ఏంటి, ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్. ఈ కాలేజ్లో ఇదే యూనివర్సిటీ ఈ కాలేజ్ నేమ్తో ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ అయితే మనకు ఉంటుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ విశాఖపట్నం. ఇక్కడ చూస్తే ఏయూ సిఎస్ అనేది కామన్గా ఉంటుంది. పక్కన ఎస్ఎఫ్ అని ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎస్ అని ఉంటే సెల్ఫ్ సపోర్ట్. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఏయూ సిఎస్ అని ఉంటే ఓన్లీ రెగ్యులర్ సీట్స్, ఓన్లీ ఎస్ఎఫ్ అని ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎస్ అని ఉంటే సెల్ఫ్ సపోర్ట్. సో ఇక్కడ అవైలబుల్గా ఉన్న సీట్స్, ఈడబ్ల్యూఎస్ టోటల్ సీట్స్ కలిపి. ఈ కాలేజ్ టైప్ యూనివర్సిటీయా, గవర్నమెంట్ కాలేజ్. ఇక్కడ గవర్నమెంట్ అని ఉందంటే గవర్నమెంట్ కాలేజెస్ అని, అలాగే ప్రైవేట్ అని ఉంటే ప్రైవేట్ కాలేజెస్ అని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఇంక ప్రాబ్లం ఏంటంటే అన్ని యూనివర్సిటీలో అన్ని కోర్సెస్ ఎలా ఉండవు. ప్రతి యూనివర్సిటీలో ఆ కోర్స్ సంబంధించి అన్ని సీట్స్ ఉండవు. కొన్ని కాలేజ్లో రెగ్యులర్ సీట్స్, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉంటాయి. కొన్ని కాలేజ్లో రెగ్యులర్ సీట్స్ ఉండవు, ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్సే ఉంటాయి. ఇప్పుడు మా సీట్స్ వరకు వస్తే, ఇప్పుడు నేను ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయ్యాను. ఏయూలో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కి ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్ట్ మాత్రమే, రెగ్యులర్ సీట్స్ ఉండవు. సో అలా మీరు ఏ సబ్జెక్ట్స్ అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్స్ సంబంధించిన కాలేజెస్, ఆ యూనివర్సిటీ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంఏ తెలుగు చేద్దాం అనుకుంటారు. సో దీని కాలేజ్ కోడ్ అంటే ఏయూసీఏ, అంటే రెగ్యులర్కి ఏయూసీఏ. అదే ఎంఏ తెలుగు సెల్ఫ్ ఫైనాన్స్ మీరు వెబ్ ఆప్షన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఏయూసీఏ సెల్ఫ్ ఫైనాన్స్, అంటే ఎస్ఎఫ్ అని యాడ్ ఆన్ అవుతుంది. సో ఏయూసీ అని కామన్, ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎస్ అంటే సెల్ఫ్ సపోర్ట్. సో ఈ కాలేజ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీ కోర్స్ ఐడి PG009 ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా మీరు ఏ సబ్జెక్ట్ అనుకుంటే ఆ సబ్జెక్ట్ మొత్తం కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఏయూ అలాగే మొత్తం మనకు ఉన్న 17 యూనివర్సిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ ప్రైవేట్ అని ఉంటే ఇక్కడ చూడండి, ప్రైవేట్ అని ఉంది అంటే ప్రైవేట్ కాలేజ్ అని అర్థం. సో ఆ యూనివర్సిటీ కిందకు వచ్చే ప్రైవేట్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. అలాగే GEOV అంటే గవర్నమెంట్. సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినవి మొత్తం ఇన్ఫర్మేషన్ ఏయూకి సంబంధించినవి కాదు, ప్రతి యూనివర్సిటీకి సంబంధించినవి కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో SKU అలా 17 యూనివర్సిటీస్ కూడా ఇక్కడ అయితే మనకి అవైలబుల్గా ఉంది ఇన్ఫర్మేషన్. సో మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో చెక్ చేసుకోండి. ముందుగా అన్నీ చెప్పాను కదా, ఫస్ట్ కోర్స్ సైడ్ కన్ఫర్మ్ అవ్వండి. కోర్స్ సైడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళి మీ కోర్స్ని ఏ యూనివర్సిటీ మీకు ఆఫర్ చేస్తుందో ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఏ యూనివర్సిటీ తర్వాత ఏ యూనివర్సిటీ బెస్ట్ అనేది ఒక ఆర్డర్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీ సంబంధించిన కోడ్ అన్నది తెలుసుకోండి. కాలేజ్ కోడ్, యూనివర్సిటీ కోడ్ తెలుసుకుని ఆ కోడ్ని మీకు వెబ్ ఆప్షన్లో మెయిన్గా ఏంటంటే కాలేజ్ కోర్స్ కోడ్, యూనివర్సిటీ కోడ్ మాత్రం అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాటిని మీరు వెబ్ ఆప్షన్లో పెట్టాల్సి ఉంటుంది. సో వాటిని నోట్ చేసుకుని ఉంచుకుంటే మీరు ఈజీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కూడా క్లారిఫై అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.